అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ఇక్కడ చేయాల్సిన పనులు ఇక్కడ చేసేసుకొని తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హార్డ్ వర్క్ చేశానండి. ఆ వర్క్ ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఒక లైక్ అయితే చేసేయండి. అమ్మాళ్ళ ఇంటికి అయితే ఆయిల్ తయారు చేయడానికి వచ్చామని చెప్పాను కదండి. వచ్చిన రోజు ఆయిల్ తయారు చేసేసుకొని ఆ రోజే వెళ్ళిపోదామంటే మా వారేమో వెంటనే మళ్ళీ డ్రైవ్ చేసే ఓపిక నాకు లేదు, రోడ్లు చూస్తే బాగాలేదు, ఉదయం వెళ్దాంలే అన్నారు. సరేనని ఆ రోజు నైట్ అమ్మాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే ఇల్లు వాకిలి తుడిచేసి ఆవుల దగ్గర కూడా పేడలు తీసేసి శుభ్రం చేసేసాను. చెల్లికి డెలివరీ అయ్యి అమ్మ హాస్పిటల్లోనే ఉందని చెప్పాను కదండి. అమ్మ లేక నాన్నకైతే ఇంటి దగ్గర చాలా ఇబ్బందిగా ఉందండి. వంట వరకు అయితే అమ్మమ్మ చేసేస్తుందిలే, కానీ నాన్న వాళ్ళు వ్యవసాయము చేస్తారు, వ్యాపారము చేస్తారు కాబట్టి నాన్నకి అసలు ఖాళీ ఉండదండి. మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయంటే క్షణం తీరిక ఉండదు, రూపాయి ఆదాయం ఉండదు అన్నట్టుగా ఉంటుంది. నాన్న వాళ్ళది చాలా చాలా పల్లెటూరండి. ఊర్లో నాన్న వాళ్ళు చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్కి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా వచ్చినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఆదాయం మహా అయితే 300-400 కంటే ఎక్కువ ఉండదండి. అంటే పల్లెటూర్లలో బేరాలు ఎలా ఉంటాయంటే ఒకరు 5 రూపాయలు చుట్ల కోసం వస్తారు, ఒకరు రూపాయి అగ్గిపెట్టి ఇమ్మని వస్తారు. ఇక చిన్నపిల్లలు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 5 రూపాయలు చేతితో పట్టుకుని చాక్లెట్స్ కోసం రూపాయి సాయంత్రం వరకు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారనమాట. రూపాయి చాక్లెట్ కోసం వచ్చినా, అగ్గిపెట్టి కోసం వచ్చినా, రూపాయి షాంపూ కోసం వచ్చినా వాటిని అమ్ముకోవడానికి షాప్ దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. నాన్న వాళ్ళకి పిండి మిల్లు, కారం మిల్లు కూడా ఉందండి. మధ్య మధ్యలో కేజీ బియ్యమో 2 కేజీల బియ్యమో కారం పట్టించుకోవడానికి మిర్చినో పట్టుకొని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా షాప్ దగ్గరేమో నాన్నుంటే అమ్మ ఇంటి పని వంట పని చేసేసుకొని ఆవుల దగ్గర శుభ్రం చేసుకోవడం, వాటికి దానా పెట్టుకోవడం అమ్మ చేస్తుంది. అమ్మకి ఇంట్లో పని అంతా అయిపోయాక అమ్మ షాప్లో ఉంటే నాన్న ఆవుల్ని తోలుకొని చేలోకి వెళ్ళి ఆవుల్ని చూసుకుంటూ చేలో పనులు ఏమైనా ఉంటే పనులు చేసుకుంటారు. అమ్మ 2 వారాలు హాస్పిటల్లో ఉండడం వల్ల నాన్నకైతే చాలా అంటే చాలా కష్టమైపోయిందండి. పోనీ అమ్మ వచ్చేంత వరకు షాప్ క్లోజ్ చేసేద్దామా అంటే అమ్మ వాళ్ళకి ఆ షాపే ఆధారం అండి. మమ్మల్ని చూడాలన్నా వాళ్ళు బ్రతకాలన్నా షాపే ఆధారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు చేలో ఎండలో పని చేసుకుంటూ అటు ఇంటి దగ్గర వ్యాపారం చూసుకుంటూ రోజంతా రెస్ట్ లేకుండా కష్టపడినా ఏ పూట కష్టపడితే ఆ పూటే కడుపు నిండా తినడానుకుంటుంది. అమ్మ నాన్న అయితే ఇద్దరి వరకు ఎలాగోలాగా బ్రతికేస్తారు, కానీ వాళ్ళకి మేము 3 ఆడపిల్లలమే కాబట్టి బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. అదృష్టం ఏంటంటేనండి 3 అక్క చెల్లెళ్ళకి వచ్చిన అల్లుళ్ళు మంచివాళ్లేనండి. 3లో ఏ అల్లుడు కూడా ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయరు. దానివల్ల అమ్మ వాళ్ళకైతే కొంచెం ప్రశాంతత అయితే ఉందండి. ఓకేనండి, ఇంటి దగ్గర పని అయిపోయిన తర్వాత చేను ఎలాగుందోనని చేలోకి వచ్చాము. చేలో నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తే నిమ్మకాయలు కోసేసుకొని పొలానికి వచ్చాము. పొలంలో చాలా కలుపు మొక్కలు పెరిగిపోయాయండి. నాన్న రోజు కూలీలను పెట్టించి కలుపు మొక్కలన్నీ తీయించేశారు. ఇదంతా మన పొలమేనండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ముడి అటుకులు కూడా మన ప్రోడక్ట్స్లో ఉండేవి కదండి. ఆ అటుకులు ఇక్కడ పండించిన ధాన్యమేనండి. దేవుడి దయ వల్ల పంట చేతికి వస్తే మళ్ళీ అటుకులు పట్టిస్తానండి. చాలామంది అడుగుతున్నారు అటుకులు కావాలని. ఇంకో 3 నెలలు వెయిట్ చేయగలిగితే అటుకులు వచ్చేస్తాయండి. ఇక్కడ వంగ మొక్కలు కనిపిస్తున్నాయి కదండి. ఈ ప్లేస్లో చాలా వేస్ట్ మొక్కలు ఉండేవి. అడుగు పెట్టడానికి కూడా లేకుండా చాలా భయంకరంగా ఉండేది. నాన్న పిచ్చి మొక్కలన్నీ నరికేసి ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి కూరగాయ మొక్కలు వేశారు. ఒక కుటుంబం చెడిపోవడానికి ఆ ఫ్యామిలీలో ఒక మూర్ఖుడు ఉంటే చాలండి. అలాగే ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఒక్కరు మంచిగా ఉన్నా ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. నాన్న కష్టజీవి కాబట్టి ఆడపిల్లలున్న ఒక దిగువ మధ్య తరగతి కుటుంబమే అయినప్పటికీ ఏ రోజు కూడా తవుడు బియ్యం కోసం ఎవరింటికి వెళ్ళలేదండి. నాన్నకి తన అత్తింటి వైపు నుంచి పొలం మాత్రమే కలిసి వచ్చిందండి. దానిని నమ్ముకొని ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. పుట్టింటికి వస్తే మాకు చారులు చీరలు పెట్టలేకపోవచ్చు, కానీ వస్తే ఉండడానికి ప్రశాంతమైన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందండి. ఎన్ని రోజులున్నా తినడానికి ఇబ్బంది లేదు, ఉండడానికి ఇబ్బంది లేదు. ఆస్తి లేకపోయినా ఆనందంగా బ్రతికే అదృష్టం అయితే ఉందండి. ఇదేనండి నా పుట్టింటి సిరి సంపదలు.
సరేనండి, అమ్మ వాళ్ళ ఇంటి నుండి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. వచ్చేటప్పుడు చేలో కోసుకున్న నిమ్మకాయలు, అరటికాయలు, తయారు చేసుకున్న హెర్బల్ ఆయిల్, అలాగే వాటితో పాటు జీడిపప్పు, గేదె నెయ్యి కూడా తెచ్చానండి. నెయ్యి వీడియోలో చూపించడం మర్చిపోయానండి. ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు గేదె నెయ్యి కూడా ఉందండి, అవసరమైతే కాంటాక్ట్ అవ్వండి. అమ్మాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పాను కదండి, ఆ వర్క్ ఇదేనండి. చెల్లికి డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్స్ తయారు చేయడం కుదరలేదండి. ఊరి నుంచి ఇంటికి రాగానే వచ్చిన రోజు కొన్ని, నెక్స్ట్ డే కొన్ని తయారు చేసేసాను. ఆ 2 రోజులు అయితే నాన్ స్టాప్గా నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రోడక్ట్స్ తయారు చేశానండి. అప్పటికే ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయి ఇవ్వాల్సిన ఆర్డర్స్ అన్నీ పెండింగ్ పడిపోయాయి. అందుకని 2 రోజుల్లో పిండ్లు, కారాలు, ఆయిల్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసేసాను. ఈ 2 రోజులు మా వారు, మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేశారండి. నేను తయారు చేసే కారాలైనా, పసుపైనా, దోశ పౌడర్స్ అయినా ముందుగా వాటిని శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టి ఆ తర్వాతే ప్రోడక్ట్ ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి. మ్యాక్సిమం అన్ని రకాల దోశ పౌడర్స్ ఉంటాయండి. అవన్నీ కూడా 70% చిరుధాన్యాలతో చేసినవేనండి. ఏ దోశ పౌడర్ అయినా సరే రాత్రి పడుకునే ముందు వాటర్తో పిండి కలిపేసుకొని ఉదయం టిఫిన్ వేసేసుకోవచ్చండి. లేదంటే నిద్ర లేచిన వెంటనే పిండి కలిపేసుకొని ఇన్స్టెంట్గా కూడా వాడేసుకోవచ్చు. అలాగే స్నాక్స్ వచ్చేసి బెల్లంతో తయారు చేసిన మరమరాల లడ్డూలు, నువ్వుల లడ్డూలు, పల్లీ లడ్డూలు కూడా ఉంటాయండి. వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి మా ప్రోడక్ట్స్ చాలా హెల్ప్ అవుతాయండి. పైగా హెల్దీ కూడా. దోశ పౌడర్స్కి కాంబినేషన్గా అల్లం పచ్చడి కూడా ఉంటుందండి. ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసేసుకొని పెండింగ్ ఉన్న ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసేసి కొరియర్ చేసేయడం కూడా జరిగిందండి. ఓకేనండి, హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మీకు మేమున్నామని తాగే మంచినీళ్ళ దగ్గర నుండి తినే ఫుడ్ వరకు అన్ని రకాలుగా అమ్మకి చేతోడు వాతోడుగా ఉంటూ ఒక ఆడపిల్ల తల్లిగా అమ్మని అర్థం చేసుకొని అమ్మకి హెల్ప్ చేసిన మా చిన్న తాతయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో ద్వారా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.